నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మన అంకిత్ రెడ్డి సార్తోని ఉన్నాము. అయితే సార్ ఈరోజు మనకు ప్రత్యేకంగా తెలంగాణ జాగ్రఫీ అనే దాని మీద స్టూడెంట్స్ ఎక్కువ ఇదే అడుగుతున్నారు సార్ నాకు. తెలంగాణ జాగ్రఫీ ఒక వ్యాస్ట్ ఉంది. జనరల్ స్టడీస్ అంత ఒక ఎత్తు అనుకుంటే ఇది ఒక ఎత్తు అన్నంతగా ఫీల్ అవుతున్నారు సార్. మళ్ళీ మనకు ఎక్కువగా వచ్చే ప్రశ్నలు వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ నుండి అడుగుతున్నారు కూడా. మళ్ళీ కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈవెన్ ఇది భద్రాచలమా, భద్రాద్రి కొత్తగూడమా, ఖమ్మమా, ఇది నిర్మల లేదంటే లింగ నిష్పత్తి నిజామాబాద్, నిర్మల, ఇట్లా కొన్ని మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము అని చెప్పేసి అడుగుతున్నారు. అందులో ఒకటి సార్, ఇంకా కొన్ని విషయాలు ఎన్నిసార్లు చదివినా కానీ ఒక మల్టిపుల్ సోర్సెస్ చదవడం వల్ల ఒక పర్టికులర్ వాళ్ళు ఓన్గా మెటీరియల్ రాసుకోకపోవడం వల్ల కొన్ని లోపాలు ఉన్నాయి. వీటిని ఏ విధంగా అధిగమించాలి అని మీరు దయచేసి విద్యార్థులకు వివరించగలరు? ముందుగా పురుషోత్తమ రెడ్డి సార్కి, పురుషోత్తమ రెడ్డి ఛానల్ ఫాలో అయ్యే స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం అండి. సార్, మీరు రైజ్ చేసిన క్వశ్చన్ అనేది ఆస్పిరెంట్స్లో జనరల్గా ఉండే కన్సర్న్ సార్. సార్, ఎస్పెషల్లీ ఇది అంటే యూపీఎస్సీ నుంచి కూడా అంటే సెంట్రల్ ఎగ్జామ్స్లో చదువుతూ భారీగా మన స్టేట్లలో నోటిఫికేషన్ పడుతున్నాయి. మనం ఎందుకు అటెంప్ట్ ఇవ్వకూడదు ఇట్లా అనుకునే వాళ్ళకి ఏమైందంటే రీజనల్ ఆస్పెక్ట్స్ తెలంగాణ జాగ్రఫీ కానీ తెలంగాణ హిస్టరీ మూమెంట్ సబ్జెక్ట్స్ ఇట్లా వచ్చినప్పుడు కొంచెం ఈ ట్రబుల్ ఫేస్ చేస్తారు. అదే కాకుండా కొత్తగా వచ్చిన ఆస్పిరెంట్ కూడా స్కూలింగ్లో ఎక్కువ నేర్చుకుని ఇండియన్ ఆస్పెక్ట్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎంతసేపు చూసుకున్నా మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటుంది కానీ మన తురేబాస్ రోల్ ఉండదు సార్. అట్లనే మన షేక్ బందగి, మన ఆర్మీ స్ట్రగుల్, సాయుధ పోరాటం గురించి ఉండదు మూమెంట్లో కానీ. అదే జాగ్రఫీలో కూడా అట్లనే తీసుకుంటే ఎంతసేపు మనం గంగా యమున నేర్చుకుంటాం కానీ మన తెలంగాణ ఉన్న గోదావరి కృష్ణ ఉండదు. మనం ఎంతో నేర్చుకుంటే పెనిన్సులర్ ఇండియా అంటే సౌత్ ఇండియన్ మొత్తం ఒక పీఠభూమిగా ఒక పెనిన్సులర్ ఇండియా చూసుకుంటాం కానీ తెలంగాణ ప్లాట్ ఉన్నది అందులో ఒక పార్ట్, దానికి ఉన్న నేచర్ అనేది నేర్చుకోం సార్. అట్లనే ఎంతసేపు మనము కోల్ మైన్స్ తీసుకుంటే ఖనిజాల గురించి చూసుకున్నట్టయితే ఎంతసేపు మనకు జార్ఖండ్లో ఉంటాయంట, ఉంటాయంట, కానీ మన సింగరేణి గురించి మనం జనరల్గా ఇండియన్ బుక్స్లలో ఉండేటట్టు ఉండవు. మళ్ళీ వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ తీసుకున్నట్టయితే మన దాంట్లోనే కవ్వాల్ కానీ అమ్రాబాద్ టైగరిజం ఇవి ఉన్నట్టు చాలామంది స్టూడెంట్స్కి తెలియదు సార్. మళ్ళీ దీన్ని ఒక జాగ్రఫీలో తెలంగాణ జాగ్రఫీ అనే దాన్ని కూడా ఒక చిన్న సబ్జెక్ట్ లాగా కన్సిడర్ కూడా చేయట్లేరు. మళ్ళీ ఏమవుతుందంటే సార్, 20-25 మార్కుల కోసం నేను చదవాలనా అని చెప్పేసి ఇది చాలా ఏదో ఎక్కువ గుర్తుంచుకోవాల్సినవి ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ దానికి సార్ ఆ స్టూడెంట్ జనరల్గా భావించడంలో తప్పలేదు. ఎందుకంటే ఎవరైనా స్కోరింగ్ బట్టి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అనేవి తొందరగా ఏది వస్తాయో ఎక్కువ స్కోరింగ్ వస్తుందో పట్టించుకుంటారు, తప్పలేదు. కానీ ఏంటంటే సార్, ఈ 20 మార్కులు ఏవి ఉంటాయి, ఇవే డిసైడింగ్ ఉంటాయి సార్. ఈ మీరు రిజల్ట్స్లో ఎప్పుడైనా చూడండి 20 మార్క్స్ రాని ప్రిపేర్ అయిన వానికి ప్రిపేర్ కాని వానికి అంటే ఆ ఫెచ్చింగ్ మార్క్స్లో ఈ 20 to 30 మార్క్స్ ఏవైతే చిన్న సబ్జెక్ట్స్ అనే పాకెట్స్ అనేవి వదిలేస్తామో అవే మనం బాగా హ్యాండ్ చేస్తాయి సార్. సార్, అది రీజనింగ్ ఇట్లాంటివన్నీ. యాజ్ ఫర్ అస్ ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణ జాగ్రఫీ కాన్సెప్ట్ తీసుకుంటే ఈ తెలంగాణ జాగ్రఫీ కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే గోదావరి కృష్ణా జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పారుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అవగాహన ఉంటే మనకు తెలంగాణ మూమెంట్లో గోదావరి కృష్ణ జలాల మీద మనకు అన్యాయం ఎట్లా జరిగిందో మనకు అవగాహన వస్తుంది సార్. అంటే మనకి పునాది జాగ్రఫీ మూమెంట్కి. మళ్ళీ అట్లాగే మనం ఎకనామిక్ తీసుకుంటే సార్, ఎకానమీలో మనకి ఇరిగేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. అసలు గోదావరి జలాలు ఎక్కడి నుంచి ఎక్కడ పారుతాయి, ఎన్ని జిల్లాల నుంచి పారుతున్నాయి, వాటి మీద ప్రాజెక్ట్ లేని జాగ్రఫీలో నేర్చుకుంటేనే ఎకానమీలో మళ్ళీ మనకి దాని మీద ఇరిగేషన్ అనే కాన్సెప్ట్ మీద డిజాస్టర్లో కూడా వస్తుంది సార్. అట్లా సో జాగ్రఫీ అనేది తెలంగాణ జాగ్రఫీ అనేది జనరల్గా చిన్న సబ్జెక్ట్ కన్సిడర్ చేస్తాం కానీ ఇవి ఎగ్జామ్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. రెండోది తెలంగాణ మూమెంట్లో కానీ తెలంగాణ ఎకానమీలో కానీ ఈ ఫౌండేషన్ ఏదైతే నేర్చుకుంటామో ఇది మనకి ఆ కాన్సెప్ట్స్ అర్థం కావడానికి కానీ బెటర్గా ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది సార్. తెలుగు అకాడమీ అంటే దీనికి పర్టికులర్ బుక్ అంటూ ఉంది సార్, లేదని కాదు. తెలుగు అకాడమీ రిలీజ్ చేశారు, ఉంది అంటే బుక్ అంటూ ఉంది సార్. తెలుగు అకాడమీ బుక్ నిజంగా స్టాండర్డ్ సోర్స్గా తీసుకోవచ్చు. కానీ అది చూస్తూనే తెలంగాణ జాగ్రఫీ నేర్చుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడో దాని గురించి ఉంటాం సార్. ఇది ఇప్పుడు యూపీలో ఎక్కడో ప్రవహించే గంగానదో, లేకపోతే ఉత్తరాఖండ్లో ఉండే ఏదో రివరో, లేకపోతే కిందున్న కావేరీ రివరో కాదు, మన తెలంగాణ. మనం ఇంత కష్టపడి సర్వ్ చేయాలనుకునే తెలంగాణ గురించి నేర్చుకోవడంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి సార్. మన తెలంగాణ చరిత్ర, మన తెలంగాణ మూమెంటు, మన తెలంగాణ జాగ్రఫీ. ఎందుకంటే మనం పుట్టిన నేల, మనం
గురించి మనం చదువుకోవడం అనేది అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఫస్ట్ అని ఇన్స్పిరేషన్గా తీసుకొని చదవాలి సార్ ఫస్ట్ థింగ్. ఇంకోటి తెలంగాణ జాగ్రఫీ చదివేటప్పుడు ఏంటంటే సార్ మ్యాప్ ఫస్ట్ మనకు 10 జిల్లాలు ఏంటి, 10 జిల్లాల నుంచి ఎన్ని జిల్లాలుగా మారి తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రాలతో బార్డర్ షేర్ చేస్తుంది. ఫస్ట్ ఏదైనా మన బుక్లో కాన్సెప్ట్ చదివే ముందు మనకు మ్యాప్ మీద అవగాహన ఉండాలి సార్. తర్వాత తెలంగాణలో ఉన్న కొండలు ఏంటి, కేరిమేరి ఘాట్ ఎక్కడ, మెవ్వా ఘాట్ ఎక్కడ, పాపికొండలు ఈ రీజన్స్ అనే హిల్స్ ఎక్కడొస్తాయి, రాకీ హిల్స్ ఎక్కడొస్తాయి, ఇప్పుడు మన సాత్మాల హిల్స్ ఎక్కడొస్తాయి, నిర్మలాబాద్ హిల్స్. కొన్నిటికి కోర్స్ కూడా పెట్టుకోవచ్చు సార్. రాకీ అంటే కరీంనగర్, కరీంనగర్ కొన్ని రాకీ కరీ అని ఇప్పుడు మరి కొత్త జిల్లాలు కొంచెం తెలియకపోవచ్చు. ఆ హిల్స్లో మ్యాప్. అట్లనే ఇప్పుడు తెలంగాణ రివర్ తీసుకుంటే గోదావరి రివర్ అని తీసుకుంటే 2 రివర్స్ మనకి నార్త్ నుంచి తెలంగాణ అయితే సౌత్లో కృష్ణ ఉంటుంది. అయితే గోదావరి ఆల్మోస్ట్ 9 డిస్ట్రిక్ట్స్ నుంచి పాస్ అవుతుంది సార్. 9 డిస్ట్రిక్ట్ తెలంగాణ నార్త్ డిస్ట్రిక్ట్, లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ అంటాం మనం. కృష్ణనేమో కింద నుంచి బార్డర్లో తెలంగాణకి దీనికి బార్డర్లు ఉంటాయి. అయితే చాలా వరకు మనం చిన్నప్పుడు పుస్తకాలలో అప్పుడు చూసుకున్నాం, ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు బేసిక్ బుక్ స్టాండ్ అని తెలంగాణ గోదావరి అనేది బాసర్ నుంచి ఎంటర్ అవుతుంది చదువుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు సార్. యాక్చువల్గా నిజామాబాద్లోనే ముందు ఎంటర్ అయిన తర్వాత నందిపేట ఈ ఏరియా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాసరకు వస్తుంది. కందకుర్తి ప్లేస్ నుంచి ఎంటర్ అవుతుంది. అక్కడ బంధనకుర్తి ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది, బుద్ధిస్ట్. అయితే ఈ గోదావరిని ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు సార్ మళ్ళీ మీరు హిస్టరీలో నేర్చుకునేటప్పుడు గోదావరి చుట్టే మన శాతవాహన కింగ్ క్యాపిటల్స్ ఉంటాయి సార్. కోటిలింగాల తీసుకున్నా, లేకపోతే మనం మహారాష్ట్రలో తీసుకున్న శాతవాహన క్యాపిటల్ తీసుకున్నా, మన బోధన్ కానీ ఇవన్నీ ఈ హిస్టారికల్ స్పాట్స్ అన్నీ ఇప్పుడు శాతవాహనం మొత్తం గోదావరి చుట్టే ఉంటుంది. మళ్ళీ గోదావరి చుట్టూ మనం కల్చరల్ ఆస్పెక్ట్లో తీసుకుంటే సార్ గోదావరి మీకు తెలిసిందే. ఇప్పుడు మీకు ధరంపూరిలో నరసింహస్వామి టెంపుల్, బాసరా ఇవన్నీ మళ్ళీ ఈ గోదావరి బెల్ట్లో వస్తాయి. మళ్ళీ ఇదే మళ్ళీ వైల్డ్ లైఫ్ సెంచరీస్ చదువుకోవాలి సార్ ఇదే గోదావరి చదివేటప్పుడు. ఇప్పుడు మనకు కవ్వాల్ ఫారెస్ట్ వస్తుందా, మంచిర్యాలు ఇక్కడ మళ్ళీ ఇటు పక్కకు పోతే మంచిర్యాల కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది, వైల్డ్ లైఫ్ సెంచరీస్ వస్తున్నాయి. సో ఇట్లా మన క్రొకడైల్ శివారం ఇట్లా. సో ఇదే గోదావరి చదివేటప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ చదువుకోవాలి సార్. మనకి నిర్మల్ ఏముంది సార్, పోచంపాడు వస్తుంది, శ్రీరామ్ సాగర్ ఈ నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ వస్తుంది. ఇంకా కొంచెం కిందికి మనం పెద్దపల్లి దేరిపోతే ఇది ఉంటుంది, మన దాని ఏమంటారు సార్, 3 ఉన్నాయి కదా సార్, మన ఈ మేడిగడ్డ కానీ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇంకా కొంచెం కిందికి పోతే దుమ్మగూడెం, మానేగనారు, మళ్ళీ తర్వాత కరీంనగర్, మన భద్రాద్రి ఖమ్మం బొంగనే శ్రీరామదాసు ప్రాజెక్టు ఇట్లా. సో ఒకటే గోదావరి నది డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాం, నెక్స్ట్ దీని చుట్టూకున్న కల్చరల్ స్పాట్స్ కవర్ చేస్తున్నాం, తర్వాత దీని చుట్టూన్న వైల్డ్ లైఫ్స్ కవర్ చేస్తున్నాం, అంటే ఎన్విరాన్మెంట్. అదే పక్కన తీసుకుంటే మనం తెలంగాణ ప్రాంతంలో నార్త్ తెలంగాణ చూసుకుంటే ఇప్పుడు అదే బెల్ట్లో తీసుకుంటే మనకి ప్రాణహిత గోదావరి ప్రావక ప్రాంతంలో మనకు కోల్ మైన్స్ ఉన్నాయి. సింగరేణి మనకు ఉండే ఈ గోదావరి బెల్ట్లో, గోదావరి బెల్ట్లోనే ఉంటాయి. ప్రాణహిత అంటే దాని ఉపనది సార్, ఉపనది. ప్రాణహిత ఇప్పుడు యాక్చువల్లీ గోదావరి ప్రాణహిత జరిగే దగ్గర మనం కాళేశ్వరం కట్టుకుంటాం మేజర్ పార్ట్. సో ఇట్లా ఒక్కటే కాన్సెప్ట్ 10 రకాలుగా మనం కవర్ చేసుకున్నట్టయితే మనకి మైండ్లోనే ఒక మ్యాప్ ఫామ్ అవుతుంది సార్. ఇట్లా వచ్చినప్పుడు దాని ఉపనదులు కానీ ప్రాజెక్ట్స్ కానీ మన ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు సార్. అయితే మధ్యలో అయితే ఈ 60 రూపీస్ రాసిన వాళ్ళు చాలా బాగున్నారు. అవి చదివి సడన్గా ఫాస్ట్ అప్పటిదప్పుడు జాగ్రఫీ నేర్చుకుంటాను పోతున్న వాళ్ళకి మాత్రం ఉండదు. అంటే షార్ట్ నోట్స్ వేరే వాళ్ళు రాసి ఇచ్చిన, ఈవెన్ నేను రాసి మీకు షార్ట్ నోట్స్ అని ఇచ్చినా కానీ అది యూజ్ కాదు. ఫస్ట్ ఒక్కసారి బేసిక్స్ చదివి మన సార్ లాంటి వాళ్ళ దగ్గర క్లాసెస్ కాన్సెప్ట్ విన్న తర్వాతనే వస్తుంది. ఎవరైనా సరే ఫస్ట్ జాగ్రఫీ మాత్రం కాన్సెప్ట్, లేదంటే నేను ఒక ఫలానా బుక్ తీసుకుంటా, ఒకసారిది షార్ట్ నోట్ తీసుకుంటా అంటే కుదరదు సార్. దీనికి నేను ఒక చెప్తాను సార్. జనరల్గా మనకి 600 క్వశ్చన్స్ అనుకోండి సార్, గ్రూప్ 2 తీసుకుందాం ఎగ్జాంపుల్. ఏమవుతుంది అంటే సార్ మీరు సొసైటీకి ఇప్పుడు షార్ట్ నోట్స్ రాస్తారు సార్, మీరు రాసిన 10 క్వశ్చన్లు ఎట్లా వస్తాయి. కొత్తగా వచ్చిన ఆస్పిరెంట్ ఏంటంటే సార్ వచ్చిన 10 క్వశ్చన్లు వచ్చాయి, షార్ట్ నోట్స్ నుంచి చదువుకొని రాసిన క్లాస్లో మోసం లేదనుకుంటాం కానీ సార్ వాడు అదే 10 క్వశ్చన్లు అటెండ్ చేసి మీదే చేయరు. కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఎప్పుడన్నా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క మార్క్ కూడా పోనీయద్దని ఆలోచించాలి. అందరికంటే ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకోవడమే కోరిక. ఎందుకంటే మన డిగ్రీ ఎగ్జామ్లో కాదు సార్, మనం రాసిన దాన్ని బట్టి మన మార్కులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన పక్కోటి రాసిన దాన్ని బట్టి మన ర్యాంక్ డిసైడ్ అవుతుంది. సో కాంపిటేటివ్లో ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అనేది ఆలోచించాలి సార్. అండ్ ఏ సబ్జెక్ట్ని వదిలేయడానికి లేదు.
అసలే ప్రిలిమ్స్ ఎందుకంటే మనం ర్యాంక్ కొట్టాలంటే ఏ సబ్జెక్ట్ వదిలేడానికి లేదు. అది మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనుకున్నాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అయితే జాగ్రఫీ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే జాగ్రఫీ ఎన్వైరన్మెంట్ కలిపి మనకి 25 మార్కులు వస్తాయి సార్. 25 మార్కులు వస్తాయి సార్. అసలు మొన్న లాస్ట్ టైం ప్రిలిమ్స్ చాలా మంది రాని వాళ్ళు అసలు మెయిన్స్ వస్తుండే వాళ్ళకు, ఈవెన్ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ వస్తుండే కానీ ప్రిలిమ్సే పోయింది. కారణం ఈ జాగ్రఫీ రీజనింగ్లో మెయిన్ అసలు. సో మేజర్గా మార్కెట్లో దొరికే షార్ట్ నోట్స్ అనేది చదవచ్చు. ఆ షార్ట్ నోట్స్ చదవాలి. ఎప్పుడు తెలుసా సార్, ఏమవుతుందంటే నువ్వు మొత్తం ఇయర్ లాంగ్ చదివి 6 months చదివి లాస్ట్ రేపు ఒక్కరోజు ముందు నీ నోట్స్తో పాటు ఇంకేదైనా చదువుకుందాం రివిజన్ కంటే లాగా హెల్ప్ అవుతుంది తప్పితే అదే షార్ట్ నోట్స్ చదివితే కాదు. మీ దాంట్లో కూడా సార్ అప్డేటెడ్ జాగ్రఫీ అనేది ఉంటుంది సార్. ఇప్పుడు ఎందుకు ఉండదు సార్, ఇప్పుడు ఎన్వైరన్మెంట్ జాగ్రఫీతో పాటు ఎన్వైరన్మెంట్ చెప్తాం మనం. అవును, టైగర్ రిజర్వ్స్ అని యాడ్ అవుతానే ఉంటాయి. వాడు కొత్త టైగర్ రిజర్వ్ లొకేషన్ అడుగుతాడు. వెట్ ల్యాండ్స్ అని ఉంటాయి, యాడ్ అవుతాయి. డ్యామ్స్ కొత్తగా అదే కొత్త పేర్లు పెట్టి కడుతున్నారు, డ్యామ్స్ కడుతున్నారు. వాళ్ళ తర్వాత దాని మీద థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్ ఒక కమిటీ వేస్తారు. ఇప్పుడు మాధవ్ గాడ్గిల్ కమిటీ అంటే ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ పాపులర్. వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీద బచావతి ట్రిబ్యునల్ అని ఇప్పుడు కొత్తగా ఏదైనా మొన్న కాళేశ్వరం దాని మీద అవినీతి ఎలా జరిగిందని సమ్ ఘోష్ గారు కమిటీ అది అట్లా నరసింహారెడ్డి అట్లా కమిటీస్. సో ఇవన్నీ మన జాగ్రఫీలో కొత్త ప్రాజెక్ట్స్ కట్టింది. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. మళ్ళీ సార్ ఇప్పుడున్న ట్రెండ్ ఆధారంగా చూస్తే ఇటు జాగ్రఫీ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, అది ఏ జిల్లాలో ఉండాలి, లేటెస్ట్ ఈ కమిటీ ఏమి ఉండాలి సార్. క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసేటప్పుడు మనకు క్వశ్చన్స్ ఆస్పెక్ట్లో కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు రివర్ ఉపనదిలని ముఖ్యంగా మీ జాగ్రఫీలో ఇందాక డిస్కస్ చేసినట్టు 4-5 రకాల క్వశ్చన్స్ అన్నారు సార్. చాలా బాగా నచ్చింది మీరు అంత అనాలిసిస్ చేయడము. సో జనరల్గా ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకుంటే కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. నేను రావన్నాను సార్, అవి ఓకే పక్కా మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్స్. ఇప్పుడు మినరల్ బెల్ట్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ రివర్స్ కానీ ఉపనది కానీ అవి పక్కా గుర్తుపెట్టుకోవాలి సార్. అది చెప్పినట్టు ఈ ప్రాసెస్లో మనం ఇప్పుడు గోదావరి ఎగ్జాంపుల్ తీసుకొని ఎట్లా నేర్చుకున్నామో అది చేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి సార్. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కాన్సెప్చువల్ క్వశ్చన్ తీసుకుంటే ఇప్పుడు సెక్స్ రేషియో అనేది కాన్సెప్ట్ సార్. అంటే మనం ఫీమేల్కి ఎంతమంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారనేది ఒక డెఫినేషన్. అది డెఫినేషన్. లేకపోతే క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటాం, పంటల తీవ్రత. ఇవి కాన్సెప్ట్స్. మళ్ళీ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్. ఇది మళ్ళీ మీరు చెప్పేది మ్యాప్ పాయింటింగ్ సార్. ఇది కాన్సెప్చువల్ కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఇప్పుడు విండ్స్. తర్వాత థర్డ్ టైప్ మీరు అన్నట్టు ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్ బేస్డ్. మ్యాప్ పాయింటింగ్ అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే మన గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు నార్త్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ ఏంది, సదర్న్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ, అది మ్యాప్ పాయింటింగ్. ఒకసారి ఫస్ట్ గ్రూప్ 1 సెకండ్ గ్రూప్ 1లో మనకి ఎగ్జామ్ చూసుకున్నట్టయితే కామారెడ్డికి బార్డర్లో కామారెడ్డి ఏ డిస్టిక్ సిద్దిపేట కానీ ఇది కానీ ఏ బార్డర్ చేసుకుంటాయి. సో ఇది మ్యాప్ బేస్డ్ సార్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టే రష్యా బార్డరింగ్ కానీ ఉక్రెయిన్ బార్డరింగ్ కానీ క్వశ్చన్స్ కొన్ని అడిగినాం ఆ కరెంట్లో. సో మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ 3 టైప్: ఫ్యాక్ట్స్, కాన్సెప్చువల్, మ్యాప్ పాయింటింగ్. మిగతా ఏంటంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం సార్ కరెంట్ అఫైర్స్. టైగర్ రిజర్వ్స్ లిస్ట్ పెరగడము, వరల్డ్ హెరిటేజ్ సైట్ పెరగడము, జిఐ ట్యాగ్ రావడం ఒక ప్రాంతానికి కొత్తగా జిఐ ట్యాగ్ రావడము, లేకపోతే వెట్ ల్యాండ్స్, లేకపోతే ఇప్పుడు మ్యాంగ్రూవ్స్కి గవర్నమెంట్ స్కీమ్ తీసుకురావడము, అమృత్ ధరోహర్ అని ఒక స్కీమ్ ఉంది సార్. లేకపోతే ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, ఇరిగేషన్ గురించి, పరంపర కృషి వికాస్ యోజన, అగ్రికల్చర్. మళ్ళీ మనం ఎకానమీ అనుకుంటాం కానీ 1 district 1 product కూడా దీనికి రిలేటెడ్. అదే సార్ నేను చెప్తున్నా, ఈ జాగ్రఫీ అనేది ఇట్ ఇస్ ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంట్, ఎకానమీ ఆల్సో. మళ్ళీ ఇంకా సార్ జాగ్రఫీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే సార్ వాళ్ళు ఆర్థమెటిక్ రీజనింగ్ అని ఒకటే పట్టుకుంటారు ఆర్థమెటిక్, కానీ ఇప్పుడు ఇది ఎట్లా ప్లే చేస్తుంది అని ఒక్కసారి ఇప్పుడు నేను అదే ఎగ్జాంపుల్ సార్. ఈ ఇయర్ 2024లో మనకి ఏదైనా ఎస్ఐ రిజల్ట్స్ కానీ మీరు లేదా గ్రూప్ 4 రిజల్ట్ కానీ చూడండి. ఏమైందంటే ఎస్ఐ కానీ ఎస్ఐ మెయిన్స్ కానీ మన అట్లా గ్రూప్ 4 తీసుకున్నట్టు ఎగ్జామ్ సార్ 150 మార్క్స్ అర్థమెటిక్ ఉంటుంది సార్, 150 మార్క్స్ జిఎస్ ఉంటుంది. అందరూ ఏం చేశారంటే ఎస్ఐ కానీ గ్రూప్ 4 కానీ అర్థమెటిక్ చదువుకొని మేము అరే ఇది అర్థమెటిక్ వస్తుంది ఇదే అని ఇదని. కానీ ఏమైందంటే అర్థమెటిక్ ఎవరు చేయనంత టఫ్గా ఇచ్చేసింది సార్. అట్లాంటి సమయంలో ఏమవుతుందంటే అర్థమెటిక్ యావరేజ్గా చేసి జిఎస్ మంచి స్కోర్ చేసిన వాళ్ళకి వచ్చేసింది సార్. అది ఎస్ఐ కానీ లేకపోతే మనం తీసుకున్న గ్రూప్ 4 కానీ పీసీ జనరల్ ఇంగ్లీష్ 40 వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను టైం పాస్ అర్థమెటిక్ నాకు 40 వచ్చినాయి. అయితే ఒక్కసారి మనం ఒకటే అంటే ఏమంటారు సార్, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, యూ షుడ్ నాట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇంటూ వన్ బాస్కెట్. ఎప్పుడు ఒక ఇదే నేర్చుకొని పోవద్దు, అన్ని సబ్జెక్ట్ నేర్చుకొని పోవాలి. బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి సార్. అర్థమెటిక్ నీకు స్ట్రెంత్ అయినప్పటికీ కూడా జిఎస్ నేర్చుకొని పోవాలి.
అండ్ జిఎస్లో కూడా ఏ సబ్జెక్ట్ కూడా వదిలేసేం వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేసిన కాంపిటేటివ్లో ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. ఎవ్రీ మార్క్. మళ్ళీ జాబ్ చేసే ప్లేస్లో కూడా నీకు ఇలానే ప్రాబ్లం ఉంటుంది, నీకు ట్రైనింగ్లో ఇచ్చినట్టు ఇండక్షన్ ట్రైనింగ్లో ఉన్నట్టు ఉండదు. కస్టమర్ అయితే మనకి ప్రజలు ఎన్నో రకాలుగా ఇమోషన్స్తో వస్తారు, ప్రాబ్లమ్స్తో వస్తారు. జనరల్గా ఏమనుకుంటారు, క్వాలిటీ ఈజీగా ఉంటుంది, మూమెంట్ ఈజీగా ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, బట్టి కొట్టచ్చు వస్తుంది, బట్టి కొట్టచ్చు, ఇవన్నీ ఈ టాపిక్ చదువుకొని పోతారు. ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్ట్స్ని వదిలేసి పోతారు సార్. చూసేసరికి మన గ్రూప్ మన ఎస్ఐలో చూసుకుంటే 20 క్వశ్చన్లు జాగ్రఫీ ఫిజిక్స్ అయితే చాలా దాంట్లో ఆ 20 క్వశ్చన్లు ఇండియన్ జాగ్రఫీ పెట్టేస్తారు సార్, కొంచెం చూసి చదివితారు. మళ్ళీగా వరల్డ్ జాగ్రఫీ అంటే ఈ క్లైమాటాలజీ, జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ ఇట్లాంటి కాన్సెప్షన్ సబ్జెక్ట్ నేర్చుకోలేక అది ఏదో ఉన్నది పుస్తకాలు ఏమున్నది మనకు అర్థం కాదని చెప్పి వదిలేసిపోతారు. కానీ అవి చిన్నగా సింపుల్గా ఉంటాయి సార్ కాన్సెప్ట్. నేను అనుకున్నా వరల్డ్ జాగ్రఫీ చాలా టైం తీసుకుంటుంది, దీనికి అట్లేం లేదు సార్. దాంట్లో మనం కరెక్ట్గా 15 గంటల క్లాస్ సార్, 10 to 15 గంటల వరల్డ్ జాగ్రఫీ సార్. దాంట్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయొచ్చు. వాటి నుంచే జనరల్గా రిపీటెడ్గా అడిగి వస్తున్నాయి కూడా సార్. అవును, ఎందుకంటే ఆ ఆస్పెక్ట్స్తోనే మనకి రీజనల్ జాగ్రఫీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, లేదా ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో అట్లా ఇట్లాంటి పాకెట్స్ ఏరియాకి మనకి కాన్సెప్ట్స్ నేర్చుకొని పెట్టుకోగలిగితే మనం మంచి మార్క్స్ ఫెచ్ చేయొచ్చు సార్. ఎందుకంటే సబ్జెక్ట్ ఏం కొత్తగా పెరగదు సార్, ఉన్న సబ్జెక్టే ఉంటుంది, ఉన్న సబ్జెక్టే ఉంటుంది. కాకపోతే దాన్ని మనం వదిలేయకుండా కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే ఓపిక సార్. నేషనల్ ఇన్కమ్ లాంటిది ఒకసారి నేర్చుకుంటే నాకైతే 8 ఇచ్చినా అందులో 20 మీ జాగ్రఫీలో కూడా కాన్సెప్ట్లు మీరు అన్నట్టు ఈ వరల్డ్ జాగ్రఫీ అనే సబ్జెక్ట్స్ కాన్సెప్చువల్ ఉంటాయి సార్. ఇండియన్ జాగ్రఫీ వాస్తవానికి పర్మనెంట్ ఉంటాయి. మనకు చిన్నప్పుడు ఇగ్లు అంటే ఏంటి అంటే అది అందులో ఉండే వాళ్ళు అంటే ఇప్పటికీ గుర్తుంటుంది. అది నల్లని వాళ్ళు గుర్తుంటుంది. అట్లా ఆర్టిక్ రీజన్ క్లైమాటిక్ అని. అండ్ జాగ్రఫీ సార్ నిజంగా మిగతా సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మనకి రియాలిటీ కానీ రోజు చూసేదే సార్. సోలార్ ఎనర్జీ అంటాం మనం, సన్ నుంచి వచ్చే ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రోజు. ఇప్పుడు మాన్సూన్స్, అరే మనకు వర్షపాతం ఎంత వచ్చింది, మాన్సూన్స్ మంచిగా ఉన్నాయట, ఎల్నినో అంటారా, లానినో వల్ల మంచి వర్షాలు వస్తాయంట, ఎల్నినో వచ్చినప్పుడు వర్షం రాదంట, సైక్లోన్ అంటాం, సునామీ అంటాం. రోజు మనం లేదా వర్షపాతం అంటాం, తీవ్ర వర్షపాతం అంటాం, కొండ చర్యలు అంటాం, లేకపోతే మంచు కొండలు విరిగిపడ్డం అంటాం. ఇవన్నీ రోజు వినేవే. తొందరగా చలిపెట్టుడు, డే లాంగ్ ఉండు, వింటర్ సోలిస్టస్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు సంక్రాంతి అనేది ఏంటంటే సార్ మకర సంక్రాంతి ఏంటంటే యాక్చువల్గా సన్ పొజిషన్ అనేది సౌత్ నుంచి నార్త్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది సార్. స్లోగా మనకి టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. మార్చి రాగానే కరెక్ట్ ఏప్రిల్ మే రాగానే జూన్ వరకు టెంపరేచర్ ఉంటుంది సార్. మళ్ళీ స్లోగా మనకి సెప్టెంబర్ తగ్గిపోతుంది సార్. సెప్టెంబర్ నుంచి ఇంకా డిసెంబర్, జనవరి ఇంకా తగ్గిపోతుంది. సో ఇదంతా బేసికలీ సన్ పొజిషన్. ఎర్త్ రేస్ దక్షిణాయనం అంటాం మన కల్చర్లో. ఇది దీనివల్లనే మనకి మీరు యూపీఎస్సీ క్వశ్చన్ తీసుకుంటే రిపీటెడ్గా ఇదే దాని మీద ఎవ్రీ ఇయర్ ఆల్టర్నేట్ ఇయర్ క్వశ్చన్ అడుగుతారు సార్. June 21 రోజు సన్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, లాంగ్ డే షార్ట్ డే లాంగ్ డే ఏదో ఉంటుంది. ఇంకోటి September 22 సార్, 22 అంటే వింటర్ సోలిస్టస్, సమ్మర్ సోలిస్టస్, ఈక్వినాక్స్. ఇట్లా టాపిక్ ఇది చిన్న కాన్సెప్ట్ సార్. కాకపోతే ఏం చేస్తారంటే ఒక 5-10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ చదివిన అర్థం కాదు. అట్లాంటప్పుడు ఏంటంటే ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకొని నేర్చుకున్నామంటే కాన్సెప్ట్ పక్క గ్యారెంటెడ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇప్పుడు అట్లనే ఇప్పటికీ ఎల్నినో లానినో అంటే ఇది చిన్న కాన్సెప్ట్ సార్. అవునా సార్. ఈ సౌత్ అమెరికా రీజన్లో, సౌత్ అమెరికా కంటే పెరు కోస్ట్ సైడ్ వామ్ వాటర్ ఉందనుకోండి సార్, వామ్ వాటర్ అక్యుమిలేట్ అయిందనుకోండి, వామ్ రెడ్ అంటే ఏంటి, డేంజర్, ఎల్నినో, ఇది ఇండియన్ మాన్సూన్. అదే కోల్డ్ వాటర్ అక్యుమిలేట్ అయిందండి, లాలినా, ఇండియన్కి మంచి మాన్సూన్, కోల్డ్ పెరు దగ్గర. సో ఇది యాక్చువల్లీ ఎన్వైరన్మెంట్ అనే కాన్సెప్ట్ కానీ జాగ్రఫీ అనే కాన్సెప్ట్ సార్ హైలీ ఇంటర్లింకింగ్ సార్. వోలటైల్ అది ప్రపంచంలో ఎక్కడేమో జరుగుతుంది, దాని ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది. అస్సలు లేదు ఉంటుంది సార్. ఎక్కడో మనకు ఆంధ్రాలో వర్షాలు పడ్డప్పుడు కూడా ఇక్కడ మనకు కొంత తొందరగా చలి వెళ్ళిపోతుంది అట్లా. సో ఈ ఇంటర్లింకింగ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్ జనరల్గా ఇది నిజంగానే ఫస్ట్ చదివినప్పుడు టఫ్ ఉంటుంది సార్. కానీ ఒకసారి మనం క్లాసులు విన్న తర్వాత నేర్చుకుంటాం. ఇంకా దాని తర్వాత చెప్పాలంటే ఇండియన్ జాగ్రఫీ అంటే ఇదే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని ఈజీగా కాన్సెప్షన్తో ఎలిమినేట్ చేసేస్తాం ఆప్షన్స్. ఇండియన్ జాగ్రఫీ చదివి గుర్తుంటేనే పెట్టగలుగుతాం. వరల్డ్ జాగ్రఫీ ఎలిమినేట్ చేయొచ్చు సార్. జాగ్రఫీ అయితే నాకు తెలుసు సార్, ఫస్ట్ కంపల్సరీ ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకుండా ఫస్ట్ ఒక మినిమం క్లాస్ విని చేసుకొని ఎంసీక్యూ నోట్స్ చేసినప్పుడు నోట్స్ ఈజీగా అలా ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అయితే ఇంకా సార్ నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్క టాపిక్ వైజ్ కొంచెం అంటే కొన్ని కాన్సెప్చువల్గా ఏది చదవాలి అన్నది కొంచెం అవగాహన ఇస్తే విద్యార్థులకు టైం సేవ్ అవుతుందన్న ఉద్దేశంతో మీరు మాకు మీ టైం సేవ్ చేసుకొని టైం ఇవ్వాల్సి ఉంటుంది.
థ్యాంక్ యూ సార్, మన స్టూడియోలో వచ్చినందుకు. మనం తప్పకుండా సార్ క్లాసెస్ కూడా తెలివాహ అకాడమీ అని చెప్పేసి సార్ది యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో మరి మన పురుషోత్తం రెడ్డి సార్ అని చెప్పేసి మొబైల్ యాప్ ఉంది, అందులో కూడా లభిస్తాయి. మన యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు సార్ తన దగ్గర రికార్డెడ్ క్లాసెస్ని ఇస్తే సార్ మేము కొన్ని మీ కాన్సెప్ట్లని షేర్ చేస్తూ ఉంటాం పిల్లలకు. అంటే ఇంకోసారి చెప్పడం మర్చిపోయాను, సార్ జేఆర్ఎఫ్ అండ్ రీసెర్చ్ స్కాలర్ ఇన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎలా ఉంటుందో తెలంగాణ ఓపెన్ స్కూలింగ్ సంబంధించిన బుక్స్ కూడా రాయడం జరిగింది గవర్నమెంట్ అఫీషియల్గా, గవర్నమెంట్ వాళ్ళకు. అండ్ యూనివర్సిటీలో చాలామందికి ఇంకా తను గైడ్గా కూడా, మెంటర్గా కూడా అక్కడ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ అనుభవాలను షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఫర్దర్గా దీని కంటిన్యూషన్ వీడియోస్ కూడా చేద్దాం సార్, చేద్దాం సార్. మెంటర్షిప్ మీద, క్లాసెస్ మీద. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్న రోజు సండే అలా ఒక టైం ఇవ్వండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.